అరటికాయ పులుసు చేసుకోనికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకొని దాంట్లో బాండి పెట్టాను. బాండి పెట్టి తగినంత నూనె పోసుకుందాం. నూనె పోసాక ఆవాలు, జీలకర్ర, నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి చిటపటలు ఆడేంత వరకు వేపుకుందామండి. దాంట్లోనే మెంతులు వేసి చిటపటలు ఆడేంత వరకు దాన్ని మిశ్రమాన్ని కలుపుకుందాం. కలుపుకొని వేగాక ఉల్లిపాయ, దాంట్లోనే మిరపకాయలు వేసి కలుపుకుందాం. కలిపేసుకొని దీంట్లో వేగాలండి. వేగినాక కొంచెం కరివేపాకు వేసి కలుపుకుందాం. ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు వేసుకొని చూడండి, బాగుంటుంది. కలుపుకోండి. కలిపేశాక దాన్ని వేగనివ్వండి. ఒక 5 నిమిషాలు వేగనించి దాంట్లోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా వేగినాక అరటికాయ ముక్కలు వేసుకోవాలమ్మా. అరటికాయ ముక్కలు వేసుకొని అరటికాయ ముక్కల్ని కూడా మనం చారుకు ఎలా కావాలో అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక దాన్ని మంచిగా కలుపుకోవాలమ్మా. కలుపుకొని ఆ ముక్క మెత్తబడేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నామనుకో ఆ రుచి పెరుగుతుందమ్మా. రుచి పెరుగుతుంది. అట్లా కలుపుకొని మనం ఏం చేయాలంటే మూత పెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాక మనం ఏం చేయాలంటే మూత తీసి మరొకసారి కలుపుకుందామమ్మా. ముక్క మెత్తబడిందో లేదో చూసుకోవాలి. చూసుకొని మంచిగా కలుపుకోవాలమ్మా. ఇంతసేపు 5 నిమిషాలు మనము అన్నీ వేసి మూత పెట్టాం కదా. పెట్టిన తర్వాత ఇట్లా తీసి కలుపుకోవాలి. దాంట్లో మీకు చూపించినట్టు అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా టమాటా వేసి కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలమ్మా. కలుపుకుంటే దాని యొక్క రుచి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే తినేటప్పుడు మనకు ఆ పచ్చివాసన రుచి పోతుంది. ఆ పచ్చివాసన పోయి అరటికాయ అనేది మంచిగా ఉడికి మనకి ఆ టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందమ్మా. కలుపుకొని ఏం చేయాలంటే మరోసారి మంచిగా కలుపుకోవాలమ్మా. కలుపుకున్న తర్వాత వేగిన తర్వాత దాంట్లో పసుపు వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పసుపు వేసుకొని కలుపుకున్నాం కదండి. దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని దాన్ని మరోసారి మంచిగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. దాంట్లో కారం వేసి మరోసారి కలుపుకొని ఇంకేం లేదండి, మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడే ముక్క మెత్తబడడం స్టార్ట్ అవుతుందండి. కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు కలుపుకున్న తర్వాత దాంట్లో చింతపండు రసం పోసుకుందామండి. చింతపండు రసం ఎలా అంటే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని దాంట్లో పోసి కలుపుకోవాలి. చింతపండు రసం వేసి దాంట్లో కొన్ని నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు ఎందుకంటే అండి ముక్క అనేది ఉడికిన తర్వాత నీళ్ళు దాన్ని గుంజేస్తుందండి. గుంజేసినప్పుడు మనకి ఆ రుచి పోద్ది. అందుకే చారు కావాలనుకున్నప్పుడు దాంట్లో నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి సరి చూసుకొని ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 10 నిమిషాలు
ఉడకనిద్దామండి. ఒక్క 10 నిమిషాలు చక్కగా మరిగించుకున్న తర్వాత మూత తీసి ఇట్లా మరుగుతున్న దాంట్లో గుమగుమలాడే వాసనలో మంచిగా కడుక్కొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. కలుపుకొని దాంట్లోనే కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవరు రెట్టింపు అయ్యి మీరు తినే అన్నంలో వేసుకొని తినేటప్పుడు ఆ రుచి తెలుస్తుందండి. తర్వాత అయిపోయిందండి, సింపుల్, ఇంతే. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అరటికాయ రసం చాలా బాగుంటుందండి. అరటికాయ రసం అనొచ్చు, అరటికాయ పులుసు అనొచ్చు, మీ ఇష్టం. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. ఉంటానండి, బాయ్.